ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ త్వరలోనే భారీగా పెరగనున్న ధరలు ముందుగానే కొనుక్కోండి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. మీరు గనక కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నా లేదా మీ పాత ఫోన్ మార్చాలనుకున్నా వెంటనే కొనుక్కోండి అంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత భారీగా పెరగవచ్చని నథింగ్ CEO కార్లపై సూచించారు. కొత్త ట్యాక్స్ లేదా ఫీచర్ కాదు, దీనికి మెమరీ చిప్ల ధరల పెరుగుదలే కారణం. అంటే కొత్తగా ఏదైనా ట్యాక్స్లు పడ్డాయా, కొత్త ఫీచర్లు వస్తున్నాయని చాలామంది డౌట్ రావచ్చు, ఎందుకు ధరలు పెరుగుతున్నాయని. కాదు, మెమరీ చిప్ల ధరల పెరుగుదల వల్ల ఈ రేట్లు అయితే పెరగబోతున్నాయి. ప్రతి స్మార్ట్ ఫోన్లో ర్యామ్, స్టోరేజ్ చాలా ముఖ్యం. ఈ మెమరీ చిప్ల ధరలు రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ కొత్త విషయం ఏంటంటే, అంటే చాలామందికి తెలిసిన విషయం అయినప్పటికీ, ఫోన్లే మనం ఫోన్ ఇప్పుడు అర్జెంటుగా మార్చాల్సిందే ఉంది, మన ఫోన్ బాగానే పనిచేస్తుంది, కొనుక్కొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాటిపోయింది, అయినా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా, మనం ఎందుకు మార్చుకోవాలి, ఒకవేళ ధరలు పెరిగినా మనం మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు, ఇంకొక 3-4 సంవత్సరాలు వాడుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటాం. ఇక్కడే కంపెనీలు తమ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తుంటాయి. ఏం జరుగుతుంది అంటే అప్డేట్స్ ఆపేస్తున్నారు. ప్రతి ఫోన్ కొనుక్కునే ముందే 3 ఇయర్స్ అప్డేటో 4 ఇయర్స్ అప్డేటో ఇలా అయితే కొన్ని చెప్తూ ఉంటారు. మహా అయితే శాంసంగ్లో కొన్ని మోడల్స్కి ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం కొనుక్కున్న 2-3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ అప్డేట్స్ ఆగిపోతాయో, అంటే యాప్లు ఏవి కూడా ఇప్పుడు బ్యాంక్ యాప్స్ కానీ లేదంటే వేరే కొత్త యాప్స్ కానీ ఎప్పటికప్పుడు అవి అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి యొక్క ఈ వైరస్లు రాకుండా ఉండడానికి, అంతేకాకుండా ఆన్లైన్ ఫ్రాడ్లు అవి జరగకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు తమ యొక్క యాప్లను అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎప్పుడైతే అప్డేట్స్ ఆగిపోతాయో తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఫోను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు అదే పద్ధతిలో తప్పనిసరిలో ఫోన్ మార్చే వారందరికీ ముందుగానే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, రానున్న రోజుల్లో చిప్ ధరలు మరింత పెరగడం వల్ల ఫోన్ రేట్లు మరింత పెరిగిపోతాయంటున్నారు. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యొక్క ఖర్చులపై ఈ యొక్క చిప్ తయారీ తీవ్ర ప్రభావం పడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్మార్ట్ ఫోన్స్ మేకర్లు పాత ధరలకు ఫోన్లు విక్రయించడం కష్టమని CEO కార్లపై అన్నారు. రాబోయే నెలల్లో వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు కొనాలంటే గతంలో కన్నా ఎక్కువ ఖర్చు చేయక తప్పదంటున్నారు. మెమరీ చిప్ మార్కెట్లో ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ర్యామ్, స్టోరేజ్ చిప్లకు పెరిగిన డిమాండ్ కారణంగా ఫోన్ల ధరలు ఇంకా పెరిగిపోతాయంటున్నారు. ప్రాసెస్లు, డిస్ప్లేలు, కెమెరాలతో పాటు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు మెమరీ చిప్లు కూడా చాలా ముఖ్యం. అందుకే వీటి ధరలు పెరిగితే ఖచ్చితంగా ఫోన్ల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఏ రేంజ్ ఫోన్ల ధరలు పెరుగుతాయంటే కనుక ఈ ధరల ప్రభావం ఎక్కువగా మిడ్ రేంజ్లో ఉన్న వాటికి ఎక్కువ పెరుగుతాయి అంటున్నారు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ఈ ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అంటే 10,000 నుంచి 25,000 మధ్య ఫోన్లు చాలా మంది కొనుక్కుంటుంటారు. మినిమం 10,000 పెడుతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 5G ఏదైనా రావాలంటే ఖచ్చితంగా 10,000 దాటే ఉండాలి. అలా అని మరి 25,000 దాటి పెట్టరు. బడ్జెట్లో ఓ 15,000, 16,000, 18,000 ఇలాంటి రేంజ్లో ఫోన్లు కొనుక్కుంటుంటారు. వాటి మీదే ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ర్యామ్, స్టోరేజ్ ధరలు పెరిగితే 10,000 నుంచి 25,000 మధ్య ఉన్నటువంటి ఫోన్ల ధరల్లో భారీ మార్పులు రావచ్చు. ఈ పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ బ్రాండ్లే కాదు, ఐఫోన్ వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.